చెన్నై నంగనల్లూరులో దారుణం జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ నాగలక్ష్మి దారుణ హత్యకు గురైంది. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన నాగలక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల మంది ఫాలోవర్లతో పాపులర్ అయింది. భార్య పాపులారిటీ చూసి తట్టుకోలేకపోయాడు భర్త. ఏ పని చేయకుండా భార్యను డబ్బుల కోసం వేధిస్తున్నాడు భర్త సుబ్రహ్మణ్యం. ఈ మధ్య కాలంలో ఇరువురి మధ్య గొడవలు పెరిగినట్టుగా తెలుస్తోంది. భార్యను నరికి చంపి ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడికి మెసేజ్ పంపి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. చెన్నై నంగనల్లూరులో దారుణం. ఫ్యాషన్ డిజైనర్ నాగలక్ష్మి దారుణ హత్యకు గురైంది. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన నాగలక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల మంది ఫాలోవర్లతో పాపులర్. భార్య పాపులారిటీ చూసి తట్టుకోలేకపోయాడు భర్త. ఏ పని చేయకుండా భార్యను డబ్బుల కోసం వేధిస్తున్నాడు భర్త సుబ్రహ్మణ్యం. ఈ మధ్య కాలంలో ఇరువురి మధ్య గొడవలు పెరిగినట్టుగా తెలుస్తోంది. భార్యను నరికి చంపి ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడికి మెసేజ్ పంపి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.